మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేసింది కాకుండా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు. పెద్ద దన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు సంపత్ కుమార్. బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారన్నారు. అప్పుడు కేటీఆర్ కు బుద్ధేమైందని ఆయన ప్రశ్నించారు. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే దేనికైనా సిద్ధమని సంపత్ కుమార్ సవాల్ విసిరారు. 10 సంవత్సరాలు రాష్ట్రానికి పెద్ద యువరాజులాగా కొనసాగినా కూడా మినిమం అవగాహన లేకుండా రాష్ట్ర పరిస్థితిని ఆ రకంగా అవహేళన చేసుకుని మాట్లాడొచ్చారు. ఎవరి కారణం? మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి చెరబట్టేసి కల్లోకి కుటుంబం ఆస్తులు పెరిగినాయి, రాష్ట్ర ఖజానా దివాళీ తీసి అప్పుల పాలయ్యాయి. మీరు దాని కారణం ఏం మాటలు మాట్లాడుతున్నాం? దాంతోపాటు పెద్ద ధర్మాన ఇతరాలు కాదు, నీ పక్కన వాళ్ళన్నా చెప్పాలి, లేదంటే తెలుసుకోవాలి. వాళ్ళకంటే అవగాహన లేదు. మా అలంపూర్ నాయకులు ఎట్ట ఉండే బ్రోకర్లు జోకర్లు కమిషన్ పైసలు అనేది ఇవ్వకపోతే ఆ పోరాటం స్టార్ట్ చేసింది. కానీ నీకన్నా గుర్తుండాలి, స్వతహాగా నీ సంతకంతో 9 పర్మిషన్లు వచ్చిన ఆ కంపెనీకి ఎవరిచ్చిన పర్మిషన్లు? కేటీఆర్ ఇచ్చిండు పరిశ్రమల శాఖ మంత్రిగా, కేటీఆర్ ఇచ్చిండు సంబంధిత శాఖ మంత్రిగా, మీ నాయన కేసీఆర్ ఇచ్చిండు ఇరిగేషన్ వాటర్ క్లియరెన్స్. మొత్తం 9 పర్మిషన్లకు 9 కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో నీ స్వతహాగా నీ సంతకంతో వచ్చిన పర్మిషన్లను డబ్బుంటే క్యాన్సర్. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? దళితుల గురించి, బీసీల గురించి, దళితులు బీసీలు తిరగబడుతున్నారని తెలిసి నీవు మాట్లాడతావా? తెలంగాణ రాష్ట్రంలో దళితుల గురించి, బీసీల గురించి మాట్లాడాలి కోల్పోయేది కనుక అధికారానికి దూరం అయితే గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు గ్రూప్ 1 అమ్ముకున్నారు. ఒక్క ఉదాహరణ సాక్ష్యాలతో బయట పెడితే